సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. మండలి అసెంబ్లీ ఉభయ సభలు మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. వాడి వేడి చర్చలకు శాసనసభ శాసన మండలి సమావేశాలు వేదిక కానున్నాయి. తొలి రోజు దివంగత మాజీ ఎమ్మెల్యేలు రామరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు సంతాప తీర్మానాలు సహా కొన్ని బిల్లులకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ పరిధిలోని మున్సిపాలిటీల విలీనం, జీహెచ్ఎంసీ పరిధి పెరిగినందున వార్డుల సంఖ్య 150 నుంచి 300కి పెంపు, అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తొలగింపు వంటి బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. అలాగే తెలంగాణ జీఎస్టీ సవరణ, ఉద్యోగుల హేతుబద్ధీకరణ, వేతన నిర్మాణ సవరణకు సంబంధించిన 2 ఆర్డినెన్స్ కు చట్టబద్ధత కల్పించనున్నారు. మరోవైపు పంచాయతీరాజ్ చట్ట సవరణ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి గెజెట్ ప్రచురణను ఆర్డినెన్స్ కు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించనున్నారు. అలాగే తెలంగాణ సమగ్ర శిక్ష ఆడిట్ రిపోర్ట్, తెలంగాణ పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా ఆడిట్ రిపోర్ట్, ఉద్యాన అభివృద్ధి సంస్థ వార్షిక లెక్కలు తదితర పత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇక తొలి రోజు సమావేశాలు ముగిసిన అనంతరం ఉభయ సభలు వచ్చే నెల 2కు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు వైకుంఠ ఏకాదశి, ఎల్లుండి న్యూ ఇయర్ వేడుకలు, జనవరి 1న న్యూ ఇయర్ తొలి రోజున పురస్కరించుకుని సమావేశాలు నిర్వహించడం లేదని తెలుస్తుంది. ఇక ఉభయ సభల వాయిదా అనంతరం రెండింటిలోనూ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహిస్తారు. ఇక మరి కాసేపట్లో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా సర్వం సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి ఈ రోజు కేవలం కొన్ని అంశాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఈ రోజు బీఎస్సీ సమావేశం తర్వాత ఏ అంశాలపైన డిస్కషన్ చేయాలనే దానికి సంబంధించి కూడా డిస్కషన్ చేయనున్నారు. అయితే ప్రధానంగా దీనికి చూసినట్లయితే ఈ రోజు 11 అంశాలకు సంబంధించి ఈ రోజు టేబుల్ చేయనున్నారు. మొదటగా ఎవరైతే ఇద్దరు చనిపోయిన మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వారికి సంబంధించి సంతాపాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. రామరెడ్డి దామోదర్ రెడ్డి, అదేవిధంగా కొండా లక్ష్మారెడ్డి వీరిద్దరు చనిపోయిన కాబట్టి గతంలో వీళ్ళు అసెంబ్లీలో సభ్యులుగా ఉన్న నేపథ్యంలో వారి ఇద్దరికి కూడా సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత కొన్ని అంశాలకు సంబంధించి 11 అంశాలకు సంబంధించి ఈ రోజు అసెంబ్లీ ముందుకు బిల్లులు రాబోతున్నాయి. వీటికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా ఎన్ని రోజులు సభ నిర్వహించాలి ఏందనే దానికి సంబంధించి కూడా డిస్కస్ చేయబోతున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ఈసారి సమావేశంలో వీటిపైనే ప్రధానమైన చర్చ ఉండే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ సంబంధించి కూడా దీనికి సంబంధించి వ్యూహాలను సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఏ విధంగా ఎలాంటి వ్యూహాలు చేయబోతుంది, ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి మనం మాట్లాడే ప్రభుత్వ విప్ బిర్లా ఎల్లయ్య గారు ఉన్నారు. బిర్లా గారు, ఇప్పటికే దీనికి సంబంధించి కేసీఆర్ కూడా ఈరోజు అసెంబ్లీకి రాబోతున్నారు. కాంగ్రెస్ తరఫున మీ ప్రభుత్వం తరఫున ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారు అసెంబ్లీలో? గౌరవ కేసీఆర్ గారు 10 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు మరి 2 ఏళ్ళు ప్రతిపక్ష హోదా నిర్వహించకుండా ఏమున్నా మొక్కుబడిగా ఆయన అటెండెన్స్ ఇవ్వడం కోసం వస్తున్నాడు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, చర్చలో పాల్గొంటున్నాం. గతంలో పాలమూరు రంగారెడ్డికి ఏ రకంగా అన్యాయం చేశారు, మరి మా ముఖ్యమంత్రి కూడా చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు కూడా చర్చల్లో పాల్గొనాలి. ఈ ఒక్కరోజు వచ్చేది మొక్కుబడిగా అణిదించిపోవడం కాదు. రేపు 2 తారీఖు నుంచి చర్చలు జరుగుతాయి. నీటి వాటా మీద గతంలో కృష్ణా నీళ్ళ మీద 299 టీఎంసీ సరిపోతాయని ఏ రకంగా సంతకం పెట్టినాం. మరి మీ హాయంలో నీళ్ళ ఎంతో దోపిడైంది. మరి మేము నీళ్ళ కోసం కేంద్రంలో పోరాడి మనకు రావాల్సిన వాటా కొట్లాడుతుంటే ఏదో బయట మాట్లాడుతున్నారు. ఇలా తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు కాబట్టి దాన్ని మీరు ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో పబ్లిక్ వినే విధంగా, పబ్లిక్ చర్చ చేసే విధంగా అసెంబ్లీలో మాట్లాడితే చాలా బాగుంటుంది. ఏదో బయట మీరు మైక్ ఇచ్చే అవకాశం ఉండదని చాలా చెప్తున్నారు. ఇప్పుడు నిన్న హరీష్ రావు కూడా మాట్లాడుతూ మైక్ మాకు సఫిషియెంట్గా ఇవ్వాలి, మైక్ మధ్యలో కట్ చేయకుండా మైక్ ఇస్తే మేము అన్ని విషయాలు కూడా కూలంకషంగా చెప్తామంటున్నారు. మా శాఖ మార్చు శ్రీధర్బాబు కూడా మేము గౌరవిస్తాం. ప్రతిపక్షాలను గౌరవించే సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. మీరు రండి, హుందాగా వ్యవహరించండి, మిమ్మల్ని మేము గౌరవించుకుంటాం, చర్చలో పాల్గొనండి. తెలంగాణ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి దాన్ని నిర్వహించండి. గత మీ 10 ఏళ్లలో ఏం జరిగింది నీటి వాటా, ఇప్పుడు ఏం జరుగుతుంది, చర్చలకు అవసరం అంటే పవర్ ప్రజెంట్కు సిద్ధంగా ఉన్నామని చెప్పి మా స్పీకర్ గారికి మేము అనుమతి తీసుకొని మీకు అవకాశం ఇస్తాం. మీరు చర్చలో పాల్గొనండి. గత 10 ఏళ్ళు మీరేం చేశారు, మేము 2 ఏళ్ళలో నీటి వాటా కోసం మేమేం కొట్లాడుతాం, ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి పెద్దలతో కొట్లాడి చేస్తాం. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్నిసార్లు పోరాటం చేసాడో మీకు తెలుసాం. అసెంబ్లీకి వచ్చి చర్చలు చేయాలని చెప్పి కేసీఆర్ని ఇతర చేస్తున్నాం. ఇది మొత్తం మీద కాంగ్రెస్ వ్యూహం మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తే మైక్ ఇవ్వడానికి కానీ అదేవిధంగా వారికి అవకాశం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నీటివి అంశాలకు సంబంధించి ఇప్పటికే మాట్లాడుతున్నారు కాబట్టి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ఎన్ని రోజులైనా సరే
చర్చించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి కూడా అన్ని ఆధారాలు తమ వద్ద కూడా ఉన్నాయి. గత 10 ఏళ్ల కాలంలో వారి ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, కృష్ణా వాటాకు సంబంధించి ముఖ్యంగా 299 టీఎంసీలకు గత 10 ఏళ్లుగా ఎందుకు ఒప్పుకున్నారో, ఆ 299 టీఎంసీల విషయంలో ఏం జరిగింది అనేది కానీ, అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ ఇతర అంశాలకు సంబంధించి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏ విధంగా వాటర్ తీసుకుపోతున్న దానికి సంబంధించి కానీ టెలిమెట్రిక్ అంశాలకు సంబంధించి వీటన్నిటిపైన కూడా అధికార పక్షం అయితే సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సవాళ్ళు ప్రతి సవాళ్ళు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి కేసీఆర్ కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ ఎన్ని రోజులైనా కూడా సభా సమావేశాలు నిర్వహించి దానికి సంబంధించి అనుగుణంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దానికి సంబంధించి కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పుడు కూడా బిర్లా ఎలాగ కాసేపు కూడా మాట్లాడుతూ అదే అంశాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.